సో ఇండియా నాట్ ఈస్ బికమ్ పార్ట్ ఆఫ్ ది మీథేన్ ప్లెడ్జ్. అయితే ఇండియా టాప్ 5 కంట్రీస్లో ఒకటండి, మీథేన్ రిలీజ్ చేసేటువంటి టాప్ 5 కంట్రీస్లో ఒకటి. అయినా సరే ఇండియా దాంట్లో ప్లెడ్జ్ కాలేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా, సో మనకి అది ఒకవేళ అది చేస్తే ఇవన్నీ ఆపేయాలి, ఇవన్నీ ఆపేయడం సాధ్యం కాదు. ఇక్కడ చూడండి, బై జాయినింగ్ ద ప్లెడ్జ్ కంట్రీస్ టు కమిట్ టు వర్క్ టుగెదర్ ఆర్డర్ టు కలెక్టివ్లీ రెడ్యూస్ ద మీథేన్. సో 30% బిలో, అదే ఆల్రెడీ ఒకవేళ మీథేన్ ఎమిషన్లో మనము మీథేన్ ప్లెడ్జ్లో మనం పార్టిసిపేట్ అయితే మనం కూడా తగ్గించాలి. ఎంత తగ్గించాలి? 30-30-20 అన్నాం కదా, ఆ రూల్ ప్రకారంగా తగ్గించాలి. ఇండియాకు సాధ్యం కాదు కాబట్టి మనము దాంట్లో పార్ట్గా కాలేదు. ఇది గమనించాలి. చూడండి ఎక్కడి నుంచి ఎట్లా వెలువడుతుంది మీథేన్ అనేదానికి ఇక్కడొకటి ఇచ్చాను చూడండి. ఓకే, సో లైఫ్ స్టాక్ నుంచి 32% వెలువడుతుందండి, పశువుల నుంచి. నేను ఆల్రెడీ చెప్పాను, పశువుల లోపల ఏం జరుగుతుంది? ఎంటరిక్ ఫెర్మెంటేషన్ జరుగుతుంది. ఎంటరిక్ ఫెర్మెంటేషన్ అంటే వాటి చిన్న పేగులో సెల్యులో జీర్ణం చేయడానికి ఒక రకమైన ఫెర్మెంటేషన్ బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. ఈ ప్రయత్నంలో వాటి ముక్కు నుంచి నోటి నుంచి మీథేన్ వెలువడుతుంది. సో అలా లైఫ్ స్టాక్ నుంచి 32%, ఆయిల్ అండ్ గ్యాస్ వెలికి తీసేటప్పుడు 32% బయటకు వస్తుంది. ల్యాండ్ ఫిల్స్ అండ్ వేస్ట్ వాటర్ అంటే చెత్తను భూమిలో వేసినప్పుడు, ఆర్గానిక్ మ్యాటర్ను భూమిలో వేసినప్పుడు, లేదా మురుగునీరు అంతా కులిపోతున్నప్పుడు దాంట్లో నుంచి 20%. కోల్ బెడ్ మీథేన్ అంటాం. ఇక్కడ కోల్ అంటే కోల్ బెడ్ మీథేన్ అంటాం. కోల్ బెడ్ మీథేన్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ మనము ఎనర్జీ రిసోర్స్లో చెప్పుకున్నాము. రెండు కోల్ సీమ్ల మధ్య లేదా బొగ్గు మధ్య మీథేన్ ఉంటుంది, దాన్ని కోల్ బెడ్ మీథేన్ అంటాం మనం. ఇండియా కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి చర్యలు తీసుకుంటుంది. చాలాసార్లు అది ఏమవుతుందంటే వేస్ట్గా గాల్లోకి కలిసిపోతుంది. ఆ కోల్ బెడ్ మీథేన్ రైస్ కల్టివేషన్ నుండి 8%, అదర్ నుంచి 5%. అట్లీస్ట్ టాప్ 3 అన్నా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఎక్కడెక్కడ నుంచి వెలువడుతుంది అనేది ఈ టాప్ 3 అన్నా గుర్తుపెట్టుకోవాలి. మేజర్ మీథేన్ ఎమిషన్స్.